హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నాగవల్లి అయితే శ్రేయకి ఎలాగైనా పెళ్లి చూపులు చూసి ఇక శ్రేయకి మ్యాడీ అంతే ఎంత ప్రేమో చూపించి ఆ తర్వాత ఆ పెళ్ళి వాళ్ళకి ఇక శ్రేయ అంటే నచ్చలేదని చెప్పి మ్యాడీ ముందు ఇక తనకి ఎవరితో పెళ్ళి జరగదు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టమట్టుంది అని అలా అనేలా చేసి ఎలాగైనా శ్రేయని మ్యాడీతో పెళ్లి జరిపించాలి అని నాగవల్లి అయితే ప్లాన్ వేస్తుంది కదా. ఇక అదేవిధంగా నాగవల్లి ప్లాన్ ప్రకారం ఇక పెళ్లి చూపులకైతే వస్తారు. అప్పుడే ఇక శ్రేయ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా నేను ఈ పెళ్ళి ఆపేయాలి అనుకున్నాను, కానీ అత్తయ్య మాత్రం నా మాట వినకుండా ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసింది, నేనేం చేయాలి అని ఇక శ్రేయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పెళ్లి వాళ్ళు రాగానే అందరూ కూర్చుంటారు. అప్పుడే ఇక ఇదిగో ఇక కాఫీ ఇవ్వమ్మా శ్రేయ అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడ నుంచి మ్యాడీ వస్తూ ఉంటాడు. మ్యాడీ కాలు జారి పడేలా అక్కడ ఆయిల్ పోస్తుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక మ్యాడీ అయితే మెట్లపై నుంచి కింద పడుతూ ఉండగా వెంటనే ఇక శ్రేయ చూసి మ్యాడీని పట్టుకుంటుంది. అప్పుడే ఇక మ్యాడీని అలా శ్రేయ పట్టుకోవడం చూసి పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు ఇక శ్రేయని చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. వెంటనే లేచి నించుంటారు. ఏంటమ్మా, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం, ఆ అబ్బాయి మీద చాలా మనసుంది, అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయిని మేము మా ఇంటి కోడలుగా చేసుకోవడం ఏంటి? అయినా ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మధ్యలో ఏదో ఉంది, ఇక మేము ఇది ముందుగానే తెలుసుకున్నాం, లేకపోతే నా కొడుకు జీవితం నాశనం అయిపోయేది అని ఇక అలా పెళ్లి వాళ్ళు ఈ అమ్మాయికి ఎక్కడ పెళ్లి సంబంధం చూసినా పెళ్లి కుదరదు, ఈ అమ్మాయికి అతనంటేనే ఇష్టం అని ఇక అక్కడి నుంచి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అది విన్న శ్రేయ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నాగవల్లి కూడా ఈ పెళ్లి ఆగిపోయింది, ఎలాగైనా మ్యాడీయే శ్రేయని పెళ్లి చేసుకోవాలి అని ఇక నాగవల్లి కూడా అనుకుంటూ ఉంటుంది. ఒక పక్క ఇక ఎలాగైనా ఇక మ్యాడీకి శ్రేయ అంటే ఇష్టం కలిగేలా చేయాలి. శ్రేయకి ఎవరంటే ఇష్టం లేదు కాబట్టి శ్రేయకి మ్యాడీ అంటేనే ఇష్టం, కాబట్టి మ్యాడీకి శ్రేయకి తొందరగా పెళ్లి జరిపించాలి అని నాగవల్లి ఈ విధంగానైనా మ్యాడీ శ్రేయ మీద ప్రేమ పెంచుకుంటాడా లేదా అనేది ఇక చూస్తాను అని ఈ విధంగా ప్లాన్ అయితే వేస్తుంది నాగవల్లి అయితే. అప్పుడే చిన్ని అయితే అక్కడి నుంచి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. అది చూసిన ఇక మ్యాడీ నాగవల్లి షాక్ అయిపోతారు. ఏంటి ఏంటే అని అనగానే ఇక బాగా ప్లాన్ వేసావతయ్య అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఏంటా ప్లాను అని ఇక అనగానే చూశాను కదా, ఇక నువ్వు శ్రేయ పెళ్ళి ఆగిపోయేలా చేసి మ్యాడీకి శ్రేయ దగ్గరేలా చేసావు కదా, ఈ విధంగా శ్రేయ పెళ్ళి ఆగిపోవాలని, శ్రేయ పెళ్ళి ఇక ఎవరితో జరగకూడదని ప్లాన్ వేసి మ్యాడీ శ్రేయని ఇక జాలితో పెళ్లి చేసుకోవాలని చేసావు కదా, ప్లాన్ వర్కౌట్ అయింది కదా అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఇక ఏం మాట్లాడుతున్నావు చిన్ని అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. చూసావు కదా, నువ్వే చూసావు కదా అని అంటూ ఉంటుంది. ఇక జన్మలో జరగదు నేను శ్రేయని పెళ్లి చేసుకోవడం, ఇక జన్మలో ఎప్పటికీ నేను శ్రేయని మెడలో తాళి కట్టను, అందరి ముందు చెప్తున్నాను, నేనే దగ్గరుండి శ్రేయకి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి ఆ పెళ్లి జరిపిస్తాను. ఎవరైనా ఇక మరోసారి శ్రేయ విషయంలో నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే మాత్రం నేను ఊరుకోను అని ఇక అయినా నువ్వు నా ఇంటికి వచ్చి నిలదీసే హక్కు నీకెక్కడిది, అయినా నువ్వు ఈ ఇంటికి ఏమవుతావు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక వెంటనే ఇక చిన్ని అయితే నేను ఈ ఇంటి కోడల్ని అని చెప్పగానే నాగవల్లి ఇక మ్యాడీ అయితే షాక్ అయిపోతారు. ఇక మ్యాడీ మాత్రం ఇక నువ్వు నీ గురించి అంతా తెలిసింది, నన్ను మోసం చేశావు, మళ్ళీ నువ్వు ఇంట్లోకి రావద్దని చెప్పాను అయినా తిరిగి వచ్చావు అని ఇక అంటూ ఉంటాడు. లేదు, నేను కావాలనే వచ్చాను, ఎందుకంటే శ్రేయకి పెళ్లి చూపులని అత్తయ్య ప్లానా లేక కావాలని ఇదంతా చేసిందని నాకు అర్థమయ్యే వచ్చాను అని అనగానే వెంటనే నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు, వెళ్ళు, నా అక్కని చంపిన ఇక నీ అమ్మ ఇక మీరు హంతకుల ఫ్యామిలీ, మళ్ళీ తిరిగి ఎలా వచ్చావే అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే సరే నేను వెళ్తున్నాను అని ఇక చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చిన్ని మాత్రం ఈ ఇంట్లో తిరిగి నన్ను కోడలిగా ఏ రోజు ఆహ్వానిస్తే ఆ రోజే వస్తాను, ఇక తొందరలోనే నువ్వే నీ చేతులతో తీసుకొస్తావు మ్యాడీ
అని ఇక చిన్ని అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక నాగవల్లి మాత్రం నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది, మ్యాడీకి శ్రేయపై ప్రేమ పెరుగుతుందనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నాగవల్లి రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దేవా వస్తాడు. అప్పుడే ఇక వెంటనే దేవా, నాగవల్లి ఈరోజు శ్రేయ పెళ్లి చూపులు ఏమయ్యాయి? ఇక శ్రేయ పెళ్లి చూపులు ఆగిపోయి మ్యాడీకి శ్రేయపై ప్రేమ పుట్టిందా అని ఇక అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు బావా, అంతా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది అని అనగానే, ఏంటి నాగవల్లి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అప్పుడే ఇక పెళ్లి చూపులో మనం అనుకున్నట్లే శ్రేయ మ్యాడీతో కలిసి ఉండేటట్లు చేశాను. ఆ పెళ్ళైతే ఆగిపోయింది, కానీ ఇక్కడికి ఆ చిన్ని వచ్చి అంతా ప్లాన్ని వేస్ట్ చేసింది. మ్యాడీకి శ్రేయపై ఇంకా కోపాన్ని పెంచేలా చేసింది. శ్రేయ పెళ్ళి మ్యాడీయే దగ్గరుండి చేస్తానని, ఈ జీవితంలో జన్మలో నిన్ను శ్రేయ మెడలో తాళి కట్టనని చెప్పాడు. ఇక ఇదంతా ఆ చిన్ని చేసింది బావా. చిన్ని ఇక మ్యాడీకి శ్రేయపై ప్రేమ కలగకుండా చేసింది. మ్యాడీకి ఇక శ్రేయ మెడలో తాళి కట్టడు బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దేవా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ చిన్నిని ఎప్పుడు చంపేయాలని ఎదురు చూశాను, అయినా కానీ ఈ చిన్ని ప్రతిసారి తప్పించుకొనే వస్తుంది, నేనేం చేయాలి అని ఇక దేవా అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే దేవా బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేను ఇదంతా చేశాను, అంతా వేస్ట్ అయిపోయింది, ఈ చిన్నిని ఎలా చంపేయాలి? ఈ చిన్ని ఖచ్చితంగా బ్రతుకుంటే ఇక నా గురించి అంతా బయట పెడుతుంది, ఇక నేనే ఇక మ్యాడీ వల్ల అమ్మని చంపేస్తానన్న నిజాన్ని బయట పెడుతుంది, లేదు ఈ చిన్నిని ఎలాగైనా చంపేయాలి అని ఇక దేవా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రమిళ ఇక దేవా వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దేవా అయితే ఎవరికో ఫోన్ చేస్తాడు. చేయగానే అలా అనే ప్రమిళ దేవా వైపే చూస్తూ ఉంటుంది. ఏంట్రా, ఈ చిన్నిని తొందరగా చంపేస్తే బాగుండు, ఈ చిన్ని ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు భయంగా ఉంది, ఏ నిజాన్ని బాంబ్ బ్లాస్ట్ చేస్తుందో అని భయంగా ఉంది, ఇక ఖచ్చితంగా మ్యాడీకి తన తల్లిని చంపింది నేనన్న నిజం చెప్పేస్తుందా అని భయంగా ఉందిరా. అక్కడ బాలరాజు, ఇక్కడ చిన్ని, ఇద్దరి వల్ల నాకు చాలా టెన్షన్గా ఉంది, ఈ చిన్నిని ఎంత తొందరగా చంపేస్తే అంత మంచిది అని ఇక అంటూ ఉంటాడు దేవా అయితే. అప్పుడే ఇక ప్రమిళ షాక్ అయిపోతుంది. ఏంటి, దేవానే ఇక నా చిన్న చెల్లిని చంపేశాడా అని ప్రమిళ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇదేంటి, దేవా నా చెల్లిని చంపేయడం ఏంటి అని ఇక అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దేవా అయితే, ఒరేయ్ ఆ పెన్ డ్రైవ్ దొరికిందని చెప్పాను కదరా, అది నా రూమ్లోనే పదిలంగా ఉంది, కానీ ఆ పెన్ డ్రైవ్ ఏమో కానీ ముందుగా వీళ్ళు ఇక బాలరాజు తప్పించుకొని వచ్చి చిన్నికి ఈ నిజం చెప్పేస్తాడేమో, చిన్ని ఇక ఇదంతా నా గురించి బయట పెడుతుందేమో అని భయంగా ఉందిరా, తొందరగా ఆ చిన్నిని లేపేయండి, మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అని ఇక అనగానే, అది విన్న ప్రమిళ షాక్ అయిపోతుంది. అంటే నా చెల్లమ్మని చంపేసింది ఈ దేవానా? అంటే ఇక చిన్ని వాళ్ళమ్మ కావేరి వాళ్ళ అమ్మని చంపేయలేదు, కావాలనే దేవా చంపేసి ఇక ఈరోజు కావేరిని అరెస్ట్ చేయించాడు, ఇక నిజంగానే ఆ నింద కావేరిపై వేశాడా అని ఇక ప్రమిళ అయితే నిజం తెలుసుకుంటుంది. ఎలాగైనా దేవ రూమ్లో ఇక ఒక పెన్ డ్రైవ్ ఉందని చెప్పాడు కదా, ఖచ్చితంగా దేవ లేని సమయంలో ఆ పెన్ డ్రైవ్ ఏంటో వెతకాలి, దాంట్లో ఏముందో తెలుసుకోవాలి, నా చెల్లిని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని ప్రమిళ అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా తెలుసుకోవాలని ప్రమిళ అనుకుంటుంది కదా. వెంటనే ప్రమిళ దేవ లేని సమయం చూసి ఇక గదిలోకైతే వెళ్తుంది. వెంటనే అంతటా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ఏది కనిపించకపోవడంతో, ఇదేంటి, ఈ దేవ పెన్ డ్రైవ్ ఏదో దాచిపెట్టానని చెప్పాడు, నా చెల్లిని ఎవరు చంపారనేది అందులో క్లారిటీగా ఉంటుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది. ప్రమిళ అయితే అంతటా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక దగ్గర ఒక ప్యాకెట్లో పెన్ డ్రైవ్ ఉంటుంది. అది చూసి షాక్ అయిపోతుంది. అంటే అతను అన్న పెన్ డ్రైవ్ ఇదేనా అని ఇక అది తీసి చూస్తుంది. ఖచ్చితంగా ఇదే ఉంటుంది, ముందుగా దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, ఇందులో ఏముంటుందో, ఇక అందులో ఏముందో తెలుస్తుంది అని ప్రమిళ అనుకుంటూ ఉంటుంది. వెంటనే ప్రమిళ అయితే ఇక ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని వెళ్ళి వెంటనే ల్యాప్టాప్లో వేసి చూస్తుంది. అప్పుడే ఇక అందులో ఇక దేవ ఇక తన భార్యని చంపేయడం అదంతా ఉంటుంది. అది చూసిన ఇక ప్రమిళ షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు నా చెల్లిని చంపేసింది కావేరి అని ఇక కావేరిపై నింద వేసి ఇప్పుడు చిన్నిని కూడా ఇంట్లో నుంచి పంపించేశాడు, మ్యాడీపై చిన్ని అంటే కోపం వచ్చేలా చేశాడు. ఇదంతా ఈ దేవా చేసి ఇక నిజంగానే చిన్ని వాళ్ళమ్మ ఇక తన భార్యని చంపేసిందన్న నిజాన్ని
ఇక నా చెల్లిని చంపేసిందని మ్యాడీకి లేనిపోనివన్నీ చెప్పాడు. లేదు, చిన్ని మ్యాడీ కలవాలి. చిన్ని మ్యాడీలు ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఇప్పుడు ప్రేమికుల్లా మారారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎల్లకాలం కలిసి ఉండాలంటే ఖచ్చితంగా మ్యాడీకి ఈ నిజం తెలియవలసిందే. అసలు తన తల్లిని చంపేసింది తన తండ్రి అన్న నిజాన్ని బయట పెట్టాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ప్రమిళ అయితే మ్యాడీకి ఫోన్ చేస్తుంది. అప్పుడే మ్యాడీ, ఇదేంటి పెద్దమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి, అయినా ఇంట్లోనే ఉంటుంది కదా అని ఇక మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు పెద్దమ్మ అని అనగానే, మా నాన్న మ్యాడీ నువ్వు నేను చెప్పిన చోటికి రావాలి అని చెప్పగానే, ఏంటి పెద్దమ్మ ఏం కావాలి, అసలు ఏం జరిగింది అని అనగానే, లేదు బాబు నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రావాలి అని చెప్పగానే, అప్పుడే ఇక ప్రమిళ చెప్పిన ప్లేస్కి అయితే మ్యాడీ వెళ్తాడు. వెంటనే, ఏంటి పెద్దమ్మ అంత అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పావు అని అనగానే, అవును బాబు అర్జెంటుగా రమ్మంది నీ జీవితాన్ని కాపాడడం కోసమే, మీ తాలిబంధాన్ని ఎప్పటికీ కలిసి ఉండేలా చేయాలనే అని అనగానే, అప్పుడే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు, అసలు చిన్ని వాళ్ళమ్మ కావేరి ఏ తప్పు చేయలేదు, అసలు కావేరి మీ అమ్మని చంపలేదు అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు, నిజంగానే కావేరి ఇక మా అమ్మని చంపేసి తను జైలుకు కూడా వెళ్ళింది, అలాంటిది ఇంకా మా అమ్మని కావేరి ఆంటీ చంపలేదని ఎలా మాట్లాడుతున్నావు అని అనగానే, అవును బాబు నా చెల్లమ్మని చంపింది ఎవరో కాదు ఈ దేవానే, నీ తండ్రి దేవా అని చెప్పగానే మ్యాడీ స్టన్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ మా నాన్న గురించి అంత అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు కావేరి అత్తయ్య కదా ఇదంతా చేసింది అని అంటూ ఉంటాడు. లేదు బాబు ఇదంతా చేసింది మీ నాన్న దేవానే, నా చెల్లిని చంపేసింది, ఈరోజు నిన్ను తల్లిని లేకుండా చేశాడు ఈరోజు ఈ దేవానే అని చెప్పగానే, ఏంటి పెద్దమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావు, మా నాన్న మా అమ్మని చంపేయడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు మీ నాన్ననే మీ అమ్మని చంపేశాడు, మీ అమ్మని లేకుండా చేశాడు, ఇక కావాలంటే ఇక నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పగానే మ్యాడీ స్టన్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ సాక్ష్యం అని అనగానే, అవును బాబు నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ చూస్తే నీకే తెలుస్తుంది అని ప్రమిళ వెంటనే ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్లో వేస్తుంది. ఇక వెంటనే, బాబు ఇది చూడు బాబు, నీకే ఎవరు ఏం తప్పు చేశారనేది నీకే తెలుస్తుంది, కావేరి చేసిందా లేక దేవా చేసిందా అన్న నిజం నువ్వే తెలుసుకుంటావు అని ఇక ప్రమిళ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ వేసి చూస్తుంది. వెంటనే ఇక అందులో ఉన్న వీడియోని ఇక మ్యాడీ చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక దేవ ఇక తన తల్లిని చంపేయడం అదంతా ఉంటుంది, అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే డాడీ మమ్మీని చంపేశాడా, ఇక ఇదంతా చేసి ఇక చిన్ని వాళ్ళ అమ్మపై ఇంత పెద్ద నింద వేస్తాడా అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. నిజంగానే కావేరి అంటే ఇదంతా చేసిందని అనుకున్నాము, కానీ మా నాన్నే మా అమ్మని చంపేశాడా అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు నేను కూడా ఇంతకుముందే మీ డాడీ ఫోన్లో మాట్లాడడం విన్నాను, చిన్నిని ఎంత తొందరగా చంపేస్తే అంత మంచిది, చిన్ని బ్రతుకుంటే నా గురించి ఖచ్చితంగా నిజం తెలుసుకొని ఇక నా గురించి అందరి ముందు బయట పెడుతుంది అని ఇక దేవా అయితే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నేను చాటుగా విన్నాను, అది వినే ఆ పెన్ డ్రైవ్ తన గదిలో ఉందని తెలుసుకొని తన గదిలోకి వెళ్ళి వెతకగా ఈ పెన్ డ్రైవ్ దొరికింది, ఈ పెన్ డ్రైవ్లో అసలు నిజం ఉంది అని చెప్పగానే మ్యాడీ ఇంకా షాక్ అయిపోతాడు. నాన్న అమ్మని ఎందుకు చంపుతాడు పెద్దమ్మ అని అనగానే, అవును బాబు మీ అమ్మ నగలు చాలా ఉండేవి, తన ఆస్తి పేపర్లు కూడా తన దగ్గరే ఉండేవి, ఆ ఆస్తి కోసం ఇక మీ అమ్మని చంపేసి ఇక ఆ నగలు ఆ పేపర్ల గురించి అంతా కావేరిపై ఆ నింద వేసి ఆ రోజు నగల కోసం కావేరే ఇక నా చెల్లిని చంపేసిందన్న ఇక అందరికీ ఇలాంటి నిందని మోపాడు. ఇక పాపం కావేరి చాలా బాధపడుతూ ఇక తన ప్రాణ స్నేహితురాల్ని విడిచి ఇక నిజంగానే తన ప్రాణ స్నేహితురాల్ని తనే చంపిందన్నట్లుగా ఇక క్రియేట్ చేశాడు ఈ దేవ. నిజంగానే కావేరి నా చెల్లిని చంపేసింది అనుకున్నాం, కానీ ఈ దేవానే నా చెల్లిని చంపేసి కావేరిపై ఈ నిందని వేశాడని అనుకోలేదు బాబు, ఈరోజే నాకు కూడా ఈ నిజం తెలిసింది అని ఇక అంటూ ప్రమిళ అయితే ఇక దేవ నిజ స్వరూపాన్ని అయితే పెన్డ్రైవ్ ద్వారా ఇక సాక్ష్యాలతో సహా మ్యాడీ ముందు బయట పెడుతుంది. ఇక ఈ విధంగానైతే ఇక మ్యాడీ నిజం తెలుసుకుంటాడు. వెంటనే ఇక బాబు నువ్వు ఆలస్యం చేయకుండా చిన్నిని ఇంటికి తీసుకురా బాబు అని ప్రమిళ చెప్పగానే, సరే పెద్దమ్మ వెంటనే చిన్నిని తీసుకురావడమే కాదు ఇక మా అమ్మని చంపేసిన హంతకుని కూడా వదిలిపెట్టను అని ఇక మ్యాడీ అయితే వెంటనే ఇక బయలుదేరి ఇక చిన్ని దగ్గరికి అయితే వెళ్తాడు. వెంటనే చిన్నిని తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు. అది చూసిన చిన్ని, ఇదేంటి మ్యాడీ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది.
అప్పుడే ఇక ఏంట్రా తనని ఇంటికి తీసుకొచ్చావు అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవునమ్మా, ఎవరిని ఇంట్లో ఉంచాలో ఎవరిని బయటికి పంపించాలో అంతా నాకు తెలుసు అని అనగానే దేవ షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఏంట్రా ఏం జరిగింది అని నాగవల్లి అంటూ ఉంటుంది. అవునమ్మా, అసలు నీకు నిజం తెలీదు. ఇక మా అమ్మని చంపింది చిన్ని వాళ్ళమ్మ కావేరి కాదు. అసలు మా అమ్మని చంపింది ఎవరో కాదు, ఈ దేవానే. ఇక వీడే నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. మా అమ్మని చంపేసిన మూర్ఖుడు ఈ దేవ అని ఇక అనగానే అప్పుడే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మీ నాన్న అమ్మని చంపేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. నాగవల్లి అయితే అవునమ్మా నిజంగానే మాట్లాడుతున్నాను, కావాలంటే నువ్వు కూడా ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అని ఇక దేవ అయితే ఇక మ్యాడీ అయితే దేవ నిజ స్వరూపాన్ని నాగవల్లికి కూడా చూపిస్తాడు. అప్పుడే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటుంది. అవునమ్మా అని అంటూ ఉంటాడు. ఇక దేవ అయితే వెంటనే నాగవల్లి ఇలాంటివన్నీ ఇక్కడ ఉంచడం కంటే ఇక చంపేయడమే బెటర్ అని ఇక అంటూ ఉంటుంది. నాగవల్లి అయితే ఇక వెంటనే అరెస్ట్ చేసి ఇక జైలుకైతే పంపిస్తారు. నాగవల్లి మ్యాడీ అయితే ఇక దేవానైతే ఇక ప్రమీల ద్వారా దేవా నిజస్వరూపం అయితే అందరూ తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.